తెలుగు సినిమా చరిత్రలో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా వచ్చి దశాబ్దాలు గడిచిన ఆ మ్యాజిక్ ఇప్పటికీ మనందరి కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. మళ్ళీ అలాంటి ఒక సోషియో ఫ్యాంటసీ వండర్తో మన ముందుకి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ మూవీతో మనందరినీ మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ సంక్రాంతి కానుగ్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ రికార్డుల వేట మొదలు పెట్టారు. అలాగే ఇప్పుడు విశ్వాంబర్ గురించి మాట్లాడుకున్నట్టయితే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, కథా నేపథ్యం ఏంటి, నటీనటులు ఎవరు, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల క్రితం విశ్వాంబర చిత్రాన్ని మొదలుపెట్టారు. త్రిష ఇందులో హీరోయిన్ గా కనిపించుండగా ఈ సినిమాను తెరకెక్కిస్తుంది యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ. బింబిసార సినిమాతో ఒక కొత్త లోకాన్ని మనకు పరిచయం చేసి భారీ విజయాన్ని అందుకున్న వశిష్ఠ ఇప్పుడు మెగాస్టార్తో అంతకు మించిన అడ్వెంచర్ని ప్లాన్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం సారథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి దీన్ని 2025 సంక్రాంతి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయని, దాంతో సంక్రాంతికి కాకుండా వేరే సమయంలో విడుదల చేస్తాము అని, కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. వశిష్ఠ విజన్ ప్రకారం ఇది కేవలం మనుషుల కథ మాత్రమే కాదు, 14 లోకాల్లో అత్యున్నతమైన సత్యలోకంగా నేపథ్యంగా సాగే కథ. పురాణాలను మోడర్న్ గ్రాఫిక్స్ను మిక్స్ చేసి ఒక విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఇక మన హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీతో మనందరి గుండెల్లో నిలిచారు. చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ సంక్రాంతి కానుగ్గా ఇటీవలే థియేటర్లోకి వచ్చింది. ప్రీమియర్స్ నుంచి భారీ వసూలుతో దూసుకుపోయింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఈ క్రమంలో లేటెస్ట్గా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వయసులో కూడా ఆయన చూపిస్తున్న ఎనర్జీ అద్భుతం. ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక సాధారణ మనిషిగా ఉంటూనే ఒక దైవికమైన శక్తిగా ఎలా మారారు అనేది మెయిన్ పాయింట్. ముఖ్యంగా ఈ సినిమా కోసం దాదాపు 26 రోజుల పాటు ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. మెగాస్టార్ కెరియర్లోనే ఇది వన్ ఆఫ్ ది లాంగ్ అండ్ లెంతీ బెస్ట్ యాక్షన్ సీన్ అని టీం చెబుతోంది. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోతాయి. అందులో మొదటి వరుసలో ఉండే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. మే 9, 1990న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనాథ్ గారు బడ్జెట్తో దీన్ని నిర్మించారు. అప్పట్లోనే దాదాపు 2 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను ప్లాన్ చేయడం ఒక సాహసమనే చెప్పాలి. ఈ కథను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అందించగా, మాటల మాంత్రికుడు జంధ్యాల గారు హాస్యం మరియు భావోద్వేగాలు కలిసిన అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఒక మామూలు గైడ్ దేవకన్య మధ్య ప్రేమ కథను ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో జోడించడం ఈ సినిమా మెయిన్ హైలైట్. ఇక నటీనటుల విషయానికి వస్తే చిరంజీవి గారు రాజు అనే టూరిస్ట్ గైడ్ పాత్రలో జీవించేశారు. 4 అనాథ పిల్లలను సాకుతూ ధైర్యవంతుడైన యువకుడిగా ఆయన నటన మెస్మరైజ్ చేస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరిలో రాజు పాత్రని గుర్తు చేసేలా ఈ పాత్ర ఉండబోతుందట. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత దాదాపు 18 ఏళ్ల గ్యాప్తో వీళ్ళిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. త్రిష పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే టాలెంటెడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా లేదా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. సురభి, ఈషా చావ్లా లాంటి నటీనటుమణులు చిరంజీవికి సోదరీమణుల పాత్రలో కనిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారి సంగీతం. సోషియో ఫ్యాంటసీ సినిమాలకు ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందంటే మనందరికీ తెలిసిందే.
సినిమాటోగ్రఫీని చోటా కే నాయుడు హ్యాండిల్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ స్థాయి నిపుణులు రంగంలోకి దింపింది యువి క్రియేషన్స్. గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి చిరంజీవి స్వయంగా విశ్వంబరాని 2026 సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల పక్కా క్వాలిటీతో రావాలని కొంచెం సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా ఈ సమ్మర్లో కూడా విడుదల అయ్యే అవకాశాలు కనబడటం లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. ఈ మూవీ స్టార్ అయిన తరువాత చాలా కాలానికి మొదలైన మనశంకర్ వరప్రసాద్ గారు విడుదలయ్యి ఇప్పటికే టాలీవుడ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ కావడంతో విశ్వంబర పరిస్థితి ఏమవుతుందా అని మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంబర మూవీకి సంబంధించిన విడుదల తేదీ అనౌన్స్ కావాలంటే ముందుగా ఓటీటీలో డీల్ పూర్తి కావాలి. అది పూర్తి కావాలంటే రేట్ ఫైనల్ కావాలి. ధర ఫైనల్ కావాలంటే మొదటి కాపీ పూర్తి కావాలని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా విడుదల తేదీ రావాలంటే మొదట ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలి. అది చూసి ఓటీటీ వారు ఒక ధర ఫిక్స్ చేసి డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.